సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ లో జనగణనపై చర్చ జరిగింది. దాంతో పాటు రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ లో జనగణనపై చర్చ జరిగింది. దాంతో పాటు రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ లో జనగణనపై చర్చ జరిగింది. దాంతో పాటు రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే 3 గంటలకు షెడ్యూల్ ప్రకారం 3 గంటలకు జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం అనేది కాస్త లేట్గా ఆలస్యంగా ప్రారంభమైంది. 5 గంటలకు ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కొంతమంది మంత్రులు లేట్గా రావడం, వివిధ కారణాలతోటి కేబినెట్ సమావేశం అనేది ఆలస్యంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా కేబినెట్ ప్రారంభంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే జనగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జనగణనకు సంబంధించి సిఎస్ రామకృష్ణారావు కూడా విధి విధానాల అంశాలపై కూడా కేబినెట్లో వివరించారని చెప్పొచ్చు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి జనగణన సెన్సస్ అనేది 2027 అంటే 2027లో చేపట్టేందుకు కూడా అన్ని ఏర్పాట్లపై చేపట్టినట్టు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఏదైతే కేబినెట్లో ఆయన వివరించారు. అయితే నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే కూడా ఈ తొలి విడత జరిగేటువంటి ఈ హౌస్ సెన్సస్ కూడా ఇండ్ల గణనను కూడా ఏదైతే మే 11వ తేదీ నుంచి ప్రారంభించి అదేవిధంగా జూన్ 9 వరకు కంప్లీట్ చేయాలనే అంశాలపై కూడా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్టు కూడా సిఎస్ మంత్రివర్గానికి చెప్పిన పరిస్థితి. దీంతోపాటు హౌస్ లిస్టింగ్కి సంబంధించి కూడా కేంద్రం నిర్దేశించిన 34 మాడ్యూల్స్ నమూనాలను కూడా ఆయన వివరించారు. దీంతోపాటు మొత్తం ఎన్యూమరేటర్లకు సంబంధించి 89,000 మంది ఎన్యూమరేటర్లని జనగణన ప్రక్రియలో పాల్గొంటున్నట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దీని తర్వాత అయితే ఈ ఏదైతే బడ్జెట్ సంబంధించిన సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించే అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఏ తేదీ నుండి ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే అంశాలపై కూడా కేబినెట్లో చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. దీంతోపాటు ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన అంశం, ఏదైతే 3 కార్పొరేషన్లకు సంబంధించిన అంశంలో ఏదైతే ఉద్యోగుల బదిలీను సర్దుబాట్లకు సంబంధించి దీంట్లో చర్చ జరుగుతుంది ప్రధానంగా. దీంతోపాటు రైతు భరోసాకు సంబంధించిన నిధుల అంశంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లను సమకూర్చింది కాబట్టి వివిధ కార్పొరేషన్ల ద్వారా వాటిని ఎప్పటి వరకు రైతులకు యాసంగికి సంబంధించిన రైతు భరోసాను ఎప్పటి వరకు రైతుల అకౌంట్లో వేయాలనే అంశాలపై కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశంలో ఏ తేదీ నుండి వేస్తారనేది ఒక ఏదైతే డేట్ను ప్రకటిస్తారని చెప్పొచ్చు. ఇప్పటికే ఒక డాటాను వ్యవసాయ శాఖ ఏదైతే ఈ డాటాను కూడా సేకరించింది. ప్రధానంగా ఈ యాసంగి పంట ఎవరైతే వేశారో రైతులు వాళ్ళకే ఈ రైతు భరోసా ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో కూడా ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని కూడా చెప్పొచ్చు. దీంతోపాటు
ఏదైతే బడ్జెట్ అంటే 2026-27కి సంబంధించిన బడ్జెట్ని అంటే ఎంత, ఎందుకంటే గత ఫైనాన్షియల్ ఇయర్లో 3,05,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఇంకా వివిధ సంక్షేమ పథకాలని అంటే ఇంకా అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా కావాల్సిన నిధులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ ఎక్కువ పెంచే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క వివిధ శాఖల సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇవన్నీ ఒక డాటాని కూడా వివరించే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగి వివిధ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఇతర పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిచి ఈ దీంట్లో నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పొచ్చు. మెట్రో 2వ దశకు సంబంధించి కూడా ఇప్పటికే మెట్రోని టేక్ ఓవర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన విస్తరణ పనులు ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలపై కూడా ఈ క్యాబినెట్లో భేటీలో నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా ఇవన్నిటికి సంబంధించి తీసుకుంటారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కొణిదెల ఈ పేరు వినగానే మెగాస్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే. ఎందుకంటే